హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చేసేది అల్లం చట్నీ, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, చింతపండు. అల్లం శుభ్రంగా గీకేసుకొని ముక్కల కింద కోసుకోవాలి. ఒక 50 గ్రాముల అల్లం. ఫస్ట్‌గా ఆయిల్ ఎయ్యాలి. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్. మినపప్పు ఒక 4 స్పూన్లు, 4 స్పూన్లు శనగపప్పు, కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ఒక 15 అలా ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 50 గ్రాముల అల్లం ముక్కల కింద కట్ చేసుకున్నాను. దాన్ని కూడా ఫ్రై చేయాలి ఒకసారి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇడ్లీ, దోశ, వడ సూపర్ అంటే సూపర్, హోటల్లో ఉన్నట్టుంటుంది. తర్వాత 2 స్పూన్లు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా అయ్యాక ఒక తురిమిన బెల్లం, నేనైతే కొంచెం స్వీట్ ఉండాలని ఒక కప్పు మొత్తం వేస్తాను ఒక గిన్నెలో. ఒక 50 గ్రాముల బెల్లం అనుకోండి. కొంచెం వాటర్, గోరువెచ్చని నీళ్ళు చల్లారాక వేయాలండి. నిలువ ఉంటుంది పచ్చడి కొంచెం, అంటే 15 డేస్ 20 డేస్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరే చాలా బాగుంది అని అంటారు. అల్లం పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి మొత్తం అయిపోయింది, ఎంత బాగుందో చూడండి. చూడడానికి ఇలా ఒకసారి చేయండి, వడలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. 20 డేస్ ఎలాగ నిల్వ ఉంటుంది.